భోజనాలు ఏర్పాటు చేయాలని మరి కూల్ డ్రింక్స్ ఎంతో నా తండ్రి ప్రభు సిద్ధపడుతూ వారం రోజుల నుంచి నా తండ్రి ప్రభా తన కుమారుడు నిమిత్తం ఎంతగానో దేవుని సన్నిధిలో అయా ఈ క్రియ జరగాలని చెప్పి ఆ ప్రభా నీ బిడ్డ నా తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన కృప చొప్పున నా తండ్రి దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమం తిరగడానికి మీరు సహాయం చేస్తుంది కొన్నాను. దేవాంశం దీవించిన తండ్రి చిన్ననాటి నుంచే నా తండ్రి ప్రభా బాల్యం నుంచే నా తండ్రి ప్రభు రాజా మనుషుల దయలో దేవుని దయలో ఎదుగుతూ ఆయా చక్కటి జ్ఞానముతో దేవుని జ్ఞానముతో నా తండ్రి ప్రభు ఎదుగుతూ నా తండ్రి ప్రభు నూరేళ్ళు నా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యముతో దీవించబడిగాక నా తండ్రి ఆత్మతో నింపబడిగాక చిత్తానుసారంగా జీవించకపోతే దయచేయండి. ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి నా తండ్రి ప్రభు ఆత్మానుసారుడిగా నా తండ్రి ప్రభు చదువుకుంటూ నా తండ్రి మంచి ఆరోగ్యంతో దీవించబడిగాక నా తండ్రి గొప్ప ఆరోగ్యము నా తండ్రి మంచి నా తండ్రి సంతోషంతో సమాధానంతో కృపా క్షేమములు నా తండ్రి ప్రభా దేవాంశ జీవితాంతం వచ్చిన గాక ప్రేమ తండ్రి ప్రేమ దేవుని ప్రేమ మనుషుల ప్రేమ బంధువుల ప్రేమ అందరినీ కలిగి సంతోషంతో వర్ధిల్లును గాక వారిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం. నా ప్రత్యేకమైన వందనాలు. ఈ నెలలో నా 3 సాక్ష్యాలు ఉన్నాయి. ఈ నెలలో జరిగినది ఏనో మా నాన్నకి కాలు బాగలేదు, ముళ్ళు తొక్కి పడిపోయాడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర. 3 days అయింది, అప్పుడు రాలేదు ఇంటికి. నేను ప్రేయర్ చేశాను. మా అమ్మ నాకు ఫోన్ చేసి మా అన్న చేసి రమ్మంటే రాలేదంటే నేను డబ్బు పంపిస్తాను హాస్పిటల్కి వెళ్ళమను అప్పుడు వస్తాడు ఆయన అని చెప్తే మళ్ళీ వచ్చాడు. మా అమ్మ అందుకొని ఇంటికి మీ నాన్నకి అడిగానేది నన్ను అందుకొనుకొని సరేలే అని చెప్పి పేరు చేశాను. మా నాన్నకి ఏమి కాకూడదు, మా అమ్మ బిన్న ఇప్పుడే వెళ్ళదు, మనని కోయిట్కి వచ్చింది అని నేను పేరు చేశాను. మా నాన్నకి ఏమి కాలేదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాలు కట్టి ఏం కాదులే అన్నారు. షుగర్ ఎక్కువైంది అన్నారు. 350 అన్నారు. అది తగ్గించాము నాన్న దేవుడికి. షుగర్ తగ్గింది. తను లేచి నడిచి మొత్తం మళ్ళీ ముందులాగానే నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు కాక. ఇంకోటి ఏంటంటే నేను బర్త్డే ఇప్పుడు చేయాలని నేను అనుకోలేదు. ఎందుకో నా మైండ్లో నేను ఈ నెల లాస్ట్లో చేద్దాంలే అనుకున్నాను. అక్కమ్మకు డబ్బు సరిపోలేదు, అన్ని చాలా ఇబ్బంది వచ్చింది అక్కమ్మ విషయంలో. కానీ నిన్నటికి అక్కమ్మ విషయమో తీరిపింది, నా సమస్యలు అన్నీ తీరిపోయాయి. దేవునికి నేనైతే ఏమైతే చేయాలనుకున్నానో అన్నిటికి కూడా నాకు ముందుకు వచ్చి నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ డబ్బే దేవుడు నా చేతిలో నిలిపేలాగా ఆ దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. Right.